ప్రభువు పేరిట మీ అందరికీ వందనాలు. శిలలో యేసయ్య పలికిన 5వ మాట తెలుసుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అని అనెను. ఆఫ్టర్ దిస్ జీసస్ నోయింగ్ దట్ ఆల్ వాస్ నౌ ఫినిష్డ్ సెడ్ టు ఫుల్ఫిల్ ది స్క్రిప్చర్ ఐ థర్స్ట్. ఇప్పుడు ఈ వాక్యంలో మనము 3 లెసన్స్ని నేర్చుకుంటాము. ఎన్ని లెసన్స్ని? 3 లెసన్స్. ఫస్ట్ది ఏంటంటే ఆయన ఇది ఎందుకు పలికాడు అంటే లేఖనము నెరవేర్చడానికి. ఏంటి? టు ఫుల్ఫిల్ ద స్క్రిప్చర్, ప్రాఫెసీని నెరవేర్చడానికి చెప్పాడు. ఆ ప్రాఫెసీ ఎక్కడుందో మనం చూద్దాము. కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనం. వారు చేదులు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చింది. ఏమిచ్చారంట? ఇక్కడ వారు నాకు చేదును ఆహారంగా పెట్టారు అని ఉంది, కానీ మనం ఇంగ్లీష్లో చూసుకున్నప్పుడు దే గేవ్ మీ పాయిజన్ ఫర్ ఫుడ్, దే ఆఫర్ మీ వెనిగర్ ఫర్ మై థర్స్ట్ అని ఉంది. నాకు చేదును ఆహారంగా పెట్టారు, దప్పికైనప్పుడు చిరకనిచ్చారని ఉంది కదా. ఆ చేదు ఏంటంటే పాయిజన్ అంట, దప్పికైనప్పుడు చిరక అంటే వెనిగర్ ఇచ్చారంట. ఈ ప్రాఫెసీ ఎక్కడుంది? కీర్తనలో ఉంది. ఈ ప్రాఫెసీ నెరవేర్చడానికి యేసయ్య నేను దప్పికొనుచున్నాను అనగానే వాళ్ళు ఆయనకి చిరకనిచ్చారు. అది మనం చూస్తాం. 2వ లెసన్ ఏంటంటే ఆయనకు నిజంగానే దప్పికేసింది. మెడికల్గా ఆలోచించుకుంటే ఆయన చేత శిలువ మోపించారు, ఎన్నో కొరడా దెబ్బలు కొట్టారు, ఎన్నో రక్తం కార్చారు. పైనుంచి హెడ్ టు టో చూసుకుంటే తలను ముళ్ళ కిరీటం పెట్టారు, తలలో నుంచి రక్తం కారింది. కొరడా దెబ్బలు, వీపు మీద నుంచి మాంసం పోయి రక్తం వీపు మీద నుంచి కాలిపోయింది. తర్వాత అరచేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టారు, చేతుల కాళ్ళలో నుంచి కూడా రక్తం పోయింది. అంత రక్తం పోయినప్పుడు డీహైడ్రేట్ అయిపోతారు. ఫస్ట్ డీహైడ్రేట్ అయిపోయి దప్పికేస్తుంది. కానీ ఆ టైంలో నువ్వు ఎన్ని నీళ్ళు ఇచ్చినా ఆ దప్పిక మాత్రం తీరదు. కానీ ప్రాఫెసీ నెరవేర్చడానికి యేసయ్య ఏమని పలికాడు? నేను దప్పికొనుచున్నాను. ఆ సమయంలో దేవుడు మాత్రమే మన దప్పికని తీర్చగలడు. అప్పటి వరకు దేవుడు యేసయ్యతో ఉన్నాడా? లేదా? ఉన్నాడు. 3వ మాట 4వ మాట చూసుకున్నట్లయితే నా దేవా నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచావు అని అడిగారు. ఆ చెయ్యి విడవగానే యేసయ్య ఏమని పలికాడు? నేను దప్పికొనుచున్నాను. అప్పటి వరకు నొప్పి తెలియలేదు, నొప్పి తెలిసినా భరించగలిగాడు, ఆ దాహాన్ని కూడా భరించగలిగాడు. కానీ ఎప్పుడైతే దేవుడు చేయి విడిచిపెట్టాడో ఆయన భరించలేకపోతున్నాడు, నాకు దాహం అవుతుంది అని పలికాడు. మనం కూడా ఈ లోకంలో చాలా విషయాలకి దప్పికతో ఉన్నాం, చాలా విషయాలకి దాహం కలిగి ఉన్నాం. వస్తువులు కావచ్చు, ప్రేమ కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, మనుషుల కోసం కావచ్చు, పిల్లల కోసం కావచ్చు, లేదంటే ఫేమ్ కోసం, పేరు కోసం, కానీ దేనికైనా మనం దప్పిక కలిగి ఉన్నాము. కానీ వీటన్నిటితో మన దప్పిక తీరుతుందా? తీరదు. దేంతో మన దప్పిక తీరుతుంది? దేవుడు మనతో ఉన్నప్పుడే. దేవుడు మనకిచ్చిన పాత్రలోనిది తాగినప్పుడు మాత్రమే మన దాహం తీరుతుంది. పక్కన వాళ్ళ పాత్ర తీసుకొని తాగితే మన దాహం మాత్రం తీరదు. అది మనము 2nd లెసన్ నేర్చుకుంటున్నాం. ఫస్ట్ లెసన్ ఏంటి? లేఖనం నెరవేర్చడానికి, టు ఫుల్ఫిల్ అ ప్రాఫెసీ. 2nd ఏంటి? హీ వాజ్ రియల్లీ లిటరలీ థర్స్టీ, నిజంగానే దప్పికతో ఉన్నాడు. 3వది ఏంటి అంటే జీసస్ వాజ్ ఫుల్లీ సరెండరింగ్ టు ద ఫాదర్స్ విల్. ఆయన పూర్తిగా దేవుని చిత్తానికి ఆయన అప్పగించుకుంటున్నట్టు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చూసుకున్నట్లయితే మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నిన్ను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? ఆయన పడిన శ్రమ మనం పడగలమా? పడలేము అని ఆయన చెప్తున్నాడు. ఆయనకు అప్పుడే తెలుసు. యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అన్నాడంట. ఆయన ఇచ్చింది దేవుడిచ్చింది మనం తాగుతామో తాగమో మనకి తెలుసు, కానీ యేసయ్య మాత్రం తాగకుండా ఉండడు అని చెప్తున్నాడు. నేను తాగకుండా ఉంటాను. ఆయన తాగకుండా ఉన్నాడా? తాగాడు. ఇందాక మనం విన్నాము, ఆ గిన్నెలో ఉన్నది అది పాత్ర అనుకుంటున్నారా? కాదు, ఇట్ ఈస్ సఫరింగ్. ఆయన బాధ. దేవుడిచ్చే ఆ గిన్నెని నేను తాగకుండా ఉంటానా అని చెప్తున్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనం
చూస్తే, వారి యొద్ద నుండి రాత్రి వేళ దూరము వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు కానీ నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. ఆయన చిత్తం, దేవుడి చిత్తం లాస్ట్కి నెరవేరింది కదా. వీలైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించుము అని ప్రార్థించాడు. అయినా నీ చిత్తము నెరవేరాలి కానీ నా చిత్తము కాదు అని దేవుడు చెప్పాడు. ఆయన నాలుగు సెంటెన్సెస్ చెప్పి లాస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసే ముందు ఆయనకి తప్పికైంది. ఆ లాస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఎలా చెప్పాడు? అరిచి చెప్పాడు, గట్టిగా చెప్పాడు, గొప్ప శబ్దంతో కేక వేసి చెప్పాడు. అలా కేక వేయడానికి ఏం కావాలి? గొంతు ఎండిపోయింది కదా, కొంచెం థర్స్ట్ తీరడానికి నేను తప్పికొనుచున్నాను అని పలికాడు. కానీ ఆ చిరకతో, ఆ వెనిగర్తో దాహం మాత్రం తీరదు. అది అసిడిక్ అంట వెనిగర్, అది తాగితే ఇంకా గొంతు మండిద్ది. కానీ అయినా ఏదో ఒకటి కొంచెం తడి చేసుకొని గట్టిగా అరవడానికి ఆయన నేను తప్పుకొనుచున్నాను అని పలికినట్టు మనం చూస్తాం. యేసు దేవుని చిత్తం నెరవేర్చడానికి అంత దప్పిగా ఉన్నాడు. మరి మనం దేనికోసం దప్పిగా కలిగి ఉన్నామో మనం ప్రశ్నించుకుందాం. దేవుని చిత్తం నెరవేర్చడానికి, ఆత్మల్ని రక్షించడానికి దేవుడు అసలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో అది ఆలోచించి ఆయన చిత్తం నెరవేర్చడానికి మనం కూడా దప్పిక కలిగి ఉండాలి. 3 లెసన్స్ నేర్చుకున్నాం 5వ మాటలో. ఫస్ట్, ప్రాఫెసీ నెరవేర్చడానికి. 2 దేనికి? నిజంగా ఆయన దప్పికైంది. 3 సంపూర్ణంగా ఆయన చిత్తానికి ఆయనని అప్పగించుకుంటున్నట్టు చూస్తాం.